ఒకే ఒక్క మీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని పూర్తిగా మార్చేసింది. సాయి కృష్ణ అమ్మగారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. కలిసిన తర్వాత ఆమె బయటకు వచ్చి చెప్పినటువంటి మాటలు, ముఖ్యమంత్రి నాకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. ఎందుకంటే నాకేం కావాలి? చంద్రబాబు గారిని కలవాలనుకున్నాను, సీఎం గారిని కలిశాను, నాకు తగ్గ న్యాయం చేశారు. నేను అదే చాలు అనుకుంటున్నా. నా పిల్లోడి గురించి నాకు న్యాయం చేశారు. వాళ్ళ మేనమామ మాట్లాడిన మాటలు, ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది, మాకు కులాలు రాజకీయాలతో సంబంధం లేదు, మేము రాజకీయాలకు చాలా దూరం, కాకపోతే నా మేనల్లుడికి ఏం జరిగిందనే విషయం తెలియాలి, అది గవర్నమెంట్ చేస్తానని మాట ఇచ్చి మాకు ఇది చాలు. మాకు అంతకన్నా అదృష్టం ఏం కావాలి సార్? ఒక సామాన్యుడికి న్యాయం జరగదు అనుకున్నాం, కానీ చంద్రబాబు గారు లాంటి మహోన్నతమైన వ్యక్తి ఉన్నంతకాలం, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు సిఐ నాగరాజుని అరెస్ట్ చేస్తానడం కానీ, విచారించడం కానీ, అసలు సాయి కృష్ణ ఏమయ్యాడు అనే విషయం కానీ, రేపు కోర్టులో ప్రవేశపెడతారా లేదా అనే విషయం కానీ, ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రితో మాట్లాడినట్టుగా ఉన్నారు. అందుకని బయటకు వచ్చి వెళ్ళి చెప్పిన మాటలు పూర్తిగా ఏపీ రాజకీయాన్ని మార్చేశాయి. నిన్నటి వరకు ఎంత ప్యానిక్ అయిపోయారు ప్రతి ఒక్కరు, ఏం జరుగుతుందో తెలియదు. అసలు ఈ సిఐ నాగరాజు ఎందుకు ఇలాంటి పని చేశాడు? ఏపీ గవర్నమెంట్ని ఎందుకు నిందిస్తున్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీకి అస్త్రం దొరికింది. ఈసారి ఖచ్చితంగా గవర్నమెంట్ పైన ఏదో ఒక ఎలిగేషన్ చేస్తారు, దాన్ని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తారు అని చాలామంది అనుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు సాయికృష్ణ తల్లిని కలిసిన విధానం, ఆ పార్టీ నేతలంతా వాళ్ళ అమ్మగారిని కలవడం, కూటమి ప్రభుత్వం వాళ్ళు కాస్త వెనక్కి తగ్గడం, ఈ అంశం చూసిన తర్వాత ఏపీ రాజకీయాల్లో ఏదో అలజడి రాబోతుంది అని అందరూ కంగారు పడ్డారు. ఈరోజు ముఖ్యమంత్రిని సాయికృష్ణ వాళ్ళ అమ్మగారు కలిసిన తర్వాత కంప్లీట్ చేంజ్ వచ్చేసింది. పెద్దగా ఏం లేదు, ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది. నిన్నటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్పింది ఏంటి? కాపు కుర్రాన్ని చంపేశారు, పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు, ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదు, లా అండ్ ఆర్డర్ ఏమైపోయింది, అసలు బీహార్లో ఏపీ మారుతుంది. ఈ మాటలు విపరీతంగా పుట్టుకొచ్చు. బీహార్లో ఏపీ మారుతోంది అని చెప్పిన వ్యక్తులు గతంలో జరిగినటువంటి క్రైమ్స్ గురించి కూడా చెప్పండి అని టీడీపీ వాళ్ళు వైసీపీ మీద దాడి చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని దారుణంగా చంపి డోర్ డెలివరీ చేయడం కానీ, మా అక్కని ఏడిపించొద్దు అని ఒక చిన్న పిల్లాడు అడిగితే ఆ పిల్లాడిని కొట్టి కాల్చి చంపేయడం కానీ, దళిత డాక్టర్ సుధాకర్ని నడి రోడ్డు మీద చిత్రహింసలు పెట్టి చంపేయడం కానీ, రోడ్డు ఎందుకు వేయట్లేదని ప్రశ్నించినందుకు తెల్లారి ఆ యువకుడు శవమై తేలడం కానీ, ఇలాంటి అనేక అంశాలు కూటమి నేతలు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంధిస్తే, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమో ఇప్పుడు జరిగిన విషయాల గురించి మాట్లాడుతూ ఉంది. వీళ్ళు మాట్లాడినా లేదా వాళ్ళు వీళ్ళ మీద చెప్పినా అది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి, లా అండ్ ఆర్డర్కి, న్యాయ వ్యవస్థకి సంబంధించినటువంటి అంశం. ఒక వ్యక్తిని లాకప్ డెత్ చేయొచ్చా, ఎన్కౌంటర్ చేయొచ్చా అంటే పోలీసులకి 100% ఆ రైట్స్ లేవు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు లేదు. కానీ చట్టంలో ఉన్న చిన్న లొసుగులను వాడుకొని పోలీసులు ఏదో ఒక సందర్భంలో కొంతమంది పోలీసులు తప్పులు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చేస్తున్న తప్పులను కనుక ప్రభుత్వం ఖండించకపోతే ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించి, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే లాస్ట్ గవర్నమెంట్ ఎందుకు పడిపోయింది అంటే ప్రభుత్వంలో, వ్యవస్థల్లో జరిగేటువంటి సంస్థాగత లోపాలని ఆ ప్రభుత్వం సరిచేయకపోవటమే ముఖ్య కారణం. వైఎస్ఆర్సీపీ పార్టీ అఖండ మెజారిటీతో 151 సీట్లు గెలిచి ప్రజాదరణ పొందిన తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు కూడా అధికారంలో ఉండకుండా ఎక్కిన 5 సంవత్సరాల్లోనే అధికారాన్ని కోల్పోయింది. 3 సంవత్సరాల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఎలక్షన్స్ జరిగితే పట్టుమని 10 సీట్లు గెలవలేకపోయింది, 11 సీట్లకు పరిమితమైంది. మామూలుగా చెప్తున్నా, ఆ 11 సీట్లు కూడా ముఖ్యం మూలిగితే వచ్చాయి. 40% ఓటింగ్ ఉందని చెప్తున్నారు. 40% ఓటింగ్ ఉంటే సరిపోదు, మిగిలిన 60% ఓటింగ్ ఎవరి వైపు ఉంది అనేది ముఖ్యం. ఆ పార్టీ అంత ఘోరంగా ఓడిపోవడానికి కారణాలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతినడం, అదుపు తప్పింది, క్రైమ్ రేట్ పెరిగింది, ఎక్కడ చూసినా కానీ దాడులు, అరాచకాలు, గొడవలు, అది ఎవరి మీద అయినా, సామాన్య ప్రజల మీద అవ్వచ్చు, టీడీపీ కార్యకర్తల మీద అవ్వచ్చు, జనసేన పార్టీ కార్యకర్తల మీద అవ్వచ్చు. ప్రశ్నించిన ప్రజలనే ఎమ్మెల్యేలు చెంపదెబ్బలు కొట్టారు. ఈవెన్ ఎలక్షన్స్ అప్పుడు కూడా చెంపదెబ్బలు కొట్టారు. పంచాయతీ ఎలక్షన్స్లో కూడా వేరే వాళ్ళని నామినేషన్ వేయకుండా అడ్డుకున్నటువంటి సందర్భాలు. ఆ తర్వాత ఎలక్షన్స్లో కూడా అనేక రకాల దాడులు, నడి రోడ్డు మీద గోండాలు కర్రలు, రాడ్లు తీసుకొని ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద దాడి చేస్తూ, కార్ల అద్దాలు ధ్వంసం చేస్తూ చంపడానికి ప్రయత్నించినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నేతలు టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని అమ్మనాబూతులు తిట్టారు. ఈవెన్ చిన్నపిల్లలను సైతం రేప్ చేస్తాం, లాక్కొచ్చి బండికి కట్టుకొని లాక్కెళ్తాం, పవన్ కళ్యాణ్ని, మెగాస్టార్ చిరంజీవిని, చంద్రబాబు నాయుడిని, నానా రకాల బూతులు. నోరు తెరిస్తే అరే తురే నా కొడక,
ఇవే బూతులు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ పందాన్ని మార్చుకోలేదు ఎక్కడ. ఈ టైంలో కరెక్ట్గా ఈ టైంలో సాయికృష్ణ అంశం కానీ లేదా తుని పాప మిస్సింగ్ విషయం కానీ ఈ రెండింటి మీద కూడా పరిపక్వత ఉన్నటువంటి మాటలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడలేదు. నిజంగా ప్రభుత్వాన్ని ఏకిపారేయటానికి దొరికినటువంటి 2 అంశాలు ఏకదమ్ ఛాన్స్ వచ్చింది. అద్భుతం. అసలు ఈ 2 అంశాలను చాలా చాకచక్యంగా పద్ధతిగా రాజకీయంగా డీల్ చేస్తే ప్రభుత్వానికి ఎంతో కొంత మచ్చ తేగలిగేవాళ్ళు వైసీపీ వాళ్ళు. కానీ ఒక్కరు కూడా అలా మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, అంతకుముందు సినిమాల్లో ఉన్నారు. తెలంగాణలో అరుదైన వ్యాధితో బాధపడుతూ ఎన్ని రోజులు బ్రతుకుతాడో తెలియనటువంటి ఒక అభిమానిని చూడడానికి వెళితే ఆ విషయాన్ని కూడా విమర్శిస్తూ పేర్ని నాని అనే మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఘాటుగా స్పందించారు, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవడో అభిమాని రమ్మంటే వస్తున్నాను అని తెలంగాణ వెళ్ళిపోయాడు అని చెప్పి వక్రీకరించి మాట్లాడు. తుని పాప మిస్సింగ్ కేసులో డిపార్ట్మెంటు 300 మంది పోలీసులను పెట్టి అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేస్తుంటే దానిని కూడా తప్పుగా విమర్శించారు. ఆ 2 అంశాలని తీసుకొని ప్రభుత్వాన్ని ఎలా విమర్శించాలి అనే అంశాన్ని మర్చిపోయారు. అందుకని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రాజకీయం చేయడం రాదు, రౌడీయిజానికి మాత్రమే పరిమితం అవుతారు, గొడ్డలి పార్టీ వీళ్ళదని కూటమి వాళ్ళు ఆరోపిస్తారు. అలా ఆరోపించడానికి కారణాలు లేకపోలేదండి. ప్రతి అంశాన్ని బూతులాగా చూపించడం, బూతులు మాట్లాడడం, విరుచుకుపడిపోవడం, వల్గర్ లాంగ్వేజ్ వాడడం, ఓడిపోయిన తర్వాత కూడా అదే కంటిన్యూ చేయడం, ఇది గొడ్డలి పార్టీ అనే బిరుదుని వీళ్ళకు వచ్చేలాగా చేసింది. ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు బూతులు మాట్లాడుతూనే ఉన్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారనే విషయాన్ని మర్చిపోయారు. కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏమన్నా మంచోళ్ళు అంటే 1 వాళ్ళలో కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళకి డిసిప్లినరీ కమిటీ ఉంది, డిసిప్లిన్ ఉంది. ఎవడైనా తప్పుగా మాట్లాడితే వాడిని లోపలేస్తారు. ఈవెన్ భారతి గారిని ఏదో అన్నాడని చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని లోపలేశారు. ఇప్పటికీ గల్లంత్. అసలు పార్టీలో లేడు, పార్టీ తరఫున ఒక్క మాట మాట్లాడట్లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అలా చేసే దమ్ముందా? లేదు, అలా చేయలేరు వాళ్ళు. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తి మహిళలను అవమానించిన వ్యక్తి. ఏమన్నా అన్నారా? ఏమన్నా చేశారా? ఈవెన్ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా బూతులు మాట్లాడిన వ్యక్తి. అతన్ని వైసీపీ పార్టీ ఏం చేయలేదు. మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే చర్యలు తీసుకోవడం జరిగింది. ఇలాంటి అనేక అంశాలు ఏపీలో ప్రభుత్వ మార్పుకి సహకరించాయి. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడైనా సరే బలమైన అపోజిషన్ మాకు లేదు అని వాళ్ళు అంటున్నారు. అదే మాటను వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నిజం చేస్తారు. బలమైన అపోజిషన్గా మారలేకపోతుంది. కారణం ఏంటంటే రాజకీయ పరిపక్వత లేకపోవడం, అహంకారం. ఈసారి గెలుస్తామనేటువంటి ధైర్యం. ఎలా గెలుస్తారు? గ్రౌండ్ రియాలిటీ చెక్ చేసుకోవాలి, ప్రజల మధ్యలోకి రావాలి, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది వినాలి. అది లేనప్పుడు గెలవడం కష్టం. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అసలు కూటమి ప్రభుత్వం వచ్చాక అవకాశాలే రావు వాళ్ళని విమర్శించడానికి. వచ్చిన 2 అవకాశాలు తుని పాప మిస్సింగ్ కేసు, ఇప్పుడు సాయికృష్ణ మిస్సింగ్ కేసు. ఈ రెండింటిని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు యూజ్ చేసుకోలేదు. ఇక వాళ్ళ వల్ల కాదు, సరైనటువంటి అపోజిషన్ అవ్వలేరు వాళ్ళు. అందుకనే ప్రజలు కూడా వాళ్ళకి ప్రతిపక్షం ఇవ్వలేదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? పూర్తిగా రాజకీయం మారిపోయింది. సాయికృష్ణ కేసుని ప్రభుత్వం చొరవ తీసుకుంది. త్వరలో నిజాలు తేలబోతుంది. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్నా స్టూడియోస్.